నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. తెలంగాణలో ఉండే ఆర్టిస్టులు, సాహితీవేత్తలు, మొత్తము ఆర్గనైజేషన్స్, కళా ప్రయాణము, సాహిత్య ప్రయాణము ఇవన్నీ కూడా ఒక పుష్పగుచ్చంలో పువ్వుల్లాగా నేను ఒక కాన్సెప్ట్తో నేను ముందరకు వచ్చానండి. చాలా మంచి ప్రయత్నం. ఏదో ఉడతా భక్తిగా అందరికీ ఒక ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండ్ సాహిత్యపరంగా ఉండే స్రష్టలకు అందరికి కూడా ఒక మంచి ఆల్రెడీ చాలా ఉన్నాయి. బట్ మా నాన్నగారు చౌడి భాస్కర్ గారు సంగీత విద్వాన్ గానగంధర్వ వారిని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్నాను. మీ మీ గురించి చాలా విన్నాను. మీ సాహిత్య ప్రయాణం గురించి చెప్పండి మాస్టర్. నా పేరు డాక్టర్ ఎన్ బాలాచారి. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాను. 25 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాను. కానీ గత 3 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ సాహిత్య అకాడమీలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ 22 ఏళ్ళ సర్వీస్ ఒక ఎత్తు అయితే, ఈ 3 సంవత్సరాల సర్వీస్ అన్నది ఒక ఎత్తు. ఎందుకంటే సమాజ హితాన్ని కోరేటువంటి సాహిత్యం, దాన్ని పెంపొందించడానికి, సాహిత్య సంపన్నతకి మనం కృషి చేయాల్సినటువంటి ఒక అకాడమీకి కార్యదర్శిగా ఉన్నాను. అంటే మాకు చైర్మన్ లేనప్పటికి కూడా సాహిత్య అకాడమీ నిర్వహించాల్సినటువంటి విధులు, వారి యొక్క సాహిత్య అకాడమీ యొక్క లక్ష్యాలని నేను నెరవేర్చడానికి, ఫుల్ఫిల్ చేయడానికి నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా సాహిత్యం అనగానే చాలామంది కథలు, కవితలు, పాటలు, నాటికలు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలు మనకు ఉన్నాయి. కానీ తెలంగాణ రాకముందు ఈ సాహిత్య సంపన్నత అనేటువంటిది మనము చూస్తే ఎక్కువగా మన దగ్గర ఉన్నటువంటి సాహిత్యము కొంచెం నిరాదరణకు లోనైంది. ఉదాహరణకి నేను సాహిత్య అకాడమీకి రాకముందు నేను ఈ గ్రూప్ 1 పరీక్షలు, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినప్పుడు మాకు తెలుగు అన్నది ఒక ఆప్షనల్గా ఉండే, అంటే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని మేము పరీక్షలకు అటెండ్ అయ్యాం. అప్పుడు మేము జీవి సుబ్రహ్మణ్యం గారని, నాగరాజు గారని, వీళ్ళందరి యొక్క లెక్చర్స్ చాలా విన్నాను నేను. విన్నప్పుడు అక్కడ ఉండేటువంటి సిలబస్ అంతా కూడా నాకెందుకో ఈ దాశరథి గారు కానీ, సినారే గారు కానీ, వట్టికోట ఆళ్వార్ స్వామి, ఇటువంటి గొప్ప సాహితీవేత్తలు, తెలంగాణ వారికి సంబంధించిన గొప్ప సాహితీవేత్తల యొక్క రచనలు ఏవి అందులో కనబడాలి సిలబస్లో. ఎందుకో నాకు తెలియదు. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే రచనలు ఉండవో, ఆ సిలబస్లో ఉండవో, దాని యొక్క ప్రాచుర్యం కూడా తక్కువగా ఉంటుంది. అటువంటి ఇది ఎందుకో నేను సాహిత్య అకాడమీకి వచ్చిన తర్వాత వాటిని గమనించాను. అదృష్టవశాత్తు నేను సాహిత్య అకాడమీకి రాగానే దాశరథి గారి యొక్క 100వ సంవత్సరం అయింది. వాళ్ళు 1925లో పుడితే 2024కి 100 సంవత్సరాలు నిండింది. సో శత జయంతి ఉత్సవాలు అనేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఈ శత జయంతి యొక్క అవకాశం రాగానే ముందుగా నేను దాశరథి యొక్క సాహిత్యం అంతా ఎక్కడెక్కడ ఉంది ఏంటి అన్నది క్రోడీకరించాను. వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా కలిసి ఏ సాహిత్యం అయితే వచ్చిందో ఆ సాహిత్యాన్ని అంతా చూస్తే మీరు అన్ని పుస్తకాలు 7, 8, 10 పుస్తకాలు ఎవరు చదువుతారు? దాశరథిని త్వరితంగా ఒక పరిశోధకుడు కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ అర్థం చేసుకోవాలంటే వీటన్నిటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి రచన ఉండాలి అన్నది నాకు అనిపించి వెంటనే మేము రెగ్యులర్గా తీసుకొచ్చేటువంటి సాహిత్య పత్రిక పునాసాని ప్రత్యేక సంచిక కింద దాశరథి గారి ప్రత్యేక సంచిక తీసుకొచ్చాం. అందులో దాశరథి గారి అన్ని రచనల మీద ప్రసిద్ధులైనటువంటి సాహితీవేత్తలతోటి ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చాను. దాదాపు 200 పేజీలు ఉన్నటువంటి ప్రత్యేక సంచికలో వారి యొక్క అన్ని రచనలని మనకు పరిచయం చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా దాశరథి గారి యొక్క సాహిత్యం ఎంత ఉంది అనేటువంటి చూడాలంటే ఇమ్మీడియట్గా ప్రత్యేక సంచికను తీసి చూస్తే మామూలుగా పరిశోధకులకే కావచ్చు, కామన్ మ్యాన్ ఎవరైనా కూడా సాహితీవేత్తలకి దాశరథి యొక్క కృషి కనిపిస్తుంది. అటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం వచ్చింది. అట్లాగే బిరుదరాజు రామరాజు గారు, జానపద బ్రహ్మగా పేరొందినటువంటి బిరుదరాజు రామరాజు గారు, వారిది కూడా 100వ సంవత్సరం వచ్చింది. అంటే నా అదృష్టం కొద్దీ ఇద్దరు మహామహుల యొక్క శత జయంతి సంవత్సరం అవ్వడం వల్ల వారి యొక్క సాహిత్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాను.
తర్వాత నాకు సాహిత్యం అంటే ముందు నేను చందమామ కథలు, తర్వాత బాలమిత్ర, ఇట్లా చిన్నప్పటి నుంచి చదివినటువంటి కథలు. దీని తర్వాత నేను ఎక్కువగా వివేకానందుని యొక్క రచనలు ఎక్కువగా చదివేవాడిని. ఎక్కువగా నాకు ఈ సెల్ఫ్ మోటివేషన్ కోసమని, తర్వాత వ్యక్తిత్వ వికాసం కోసమని నేను వివేకానందుని యొక్క రామకృష్ణ మఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు చదవడం వల్లనే అట్లా ప్రేరేపించబడి మనము ఈ రంగం అంటే ఈ విద్య బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి ఒక కోరిక బలంగా ఉండడం వల్లనే, అంటే దీనికి ఇంకో రకంగా చెప్పాలంటే సాహిత్యమే నన్ను ఈ ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగం సాధించడం కావచ్చు, లేకపోతే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి నేను ఉస్మానియాలో ఒక పిహెచ్డి కంప్లీట్ చేయడం కావచ్చు, వాటన్నిటికంటే ఈ సాహిత్యమే నాకు తోడ్పడిందని నేను చెప్పొచ్చు. అటువంటి సాహిత్యాన్ని పెంపొందించే అంటే అభివృద్ధి చేసేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం సాహిత్య అకాడమీ కార్యదర్శిగా వచ్చింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా సాహితీవేత్తలు చాలామంది ప్రత్యేక తెలంగాణ మనకు ఆవిర్భవించిన తర్వాత చాలామంది సాహితీవేత్తలు పుస్తకాలు రచించిన తర్వాత, ప్రింట్ అయిన తర్వాత ఎక్కడ వీళ్ళు ఆవిష్కరణ చేసుకోవాలి, ఎక్కడ దీన్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలి, ఎవరిని పిలవాలనే విషయంలో కొంత నాకు ఎందుకో వాళ్ళు కొంత అనీజీగా ఉన్నారు అనిపించింది. అంటే ఎక్కడ దొరకట్లేదు, ఎవరిని సంప్రదించాలి. అటువంటిప్పుడు నేను సాహిత్య వారం అనేటువంటిది ఒక నెలలో 1వ శనివారం, 3వ శనివారం అని 2 వారాలు సాహిత్య వారానికి కేటాయించి, ఆ రోజు మనం పుస్తక సమీక్షలు చేసుకోవచ్చు, పుస్తక ఆవిష్కరణ చేసుకోవచ్చు, పుస్తక పరిచయాలు చేసుకోవచ్చు, సాహిత్య ప్రసంగాలు చేసుకోవచ్చు. అంటే సాహితీ మనసులో 1వ శనివారం, 3వ శనివారం రవీంద్ర భారతి మొదటి హాల్కి వెళ్తే మనకు ఒక సాహిత్య కార్యక్రమం ఉంటుంది. స్టాండింగ్గా మనం పెట్టుకున్నాం. అదే కాకుండా మనం ఒక ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఈ సాహిత్య వారం కూడా ప్రచారం చేయడం వల్ల సాహిత్యం మీద అభిలాష ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా వారు సంబంధించినటువంటి పుస్తకాలు ఏమైనా ఉంటే ఆవిష్కరణ చేస్తున్నారు. అదొకటే కాకుండా ఈ పునాస అనేటువంటి సాహిత్య పత్రికలు ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. మూసి, తర్వాత ఈ ప్రజా సాహితీ, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అందులో మన సాహిత్య అకాడమీది అంటే మనం తీసుకొచ్చేటువంటి పునాస అనేటువంటి పత్రిక ఆగిపోయింది. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనము సాహిత్య పత్రికను, అందులో కథలు ఉంటాయి, అనువాద కథ ఉంటుంది, కవితలు ఉంటాయి, అనువాద కవిత ఉంటుంది, సాహిత్య వ్యాసాలు ఉంటాయి, పుస్తక సమీక్షలు ఉంటాయి. అటువంటి 100 పేజీల సాహిత్య పత్రిక పునాసాని నేను మళ్ళీ పునరుద్ధరించి విజయవంతంగా తీసుకొస్తున్నాము. ఇదంతా తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సాహిత్యవేత్తలందరూ నాకు సహకరించడం. సో రోజు కూడా సాహిత్యవేత్తలు సాహిత్య అకాడమీని సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళ పుస్తకాలు, తర్వాత ఏంటి వాళ్ళు చేస్తున్నటువంటి సాహిత్య సేవ, ఇవన్నీ కూడా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదొకటే కాకుండా ఈ సాహిత్య అకాడమీ పాల్గొన్నటువంటి సాహిత్య అకాడమీ తరపున నేను కార్యదర్శి హోదాలో దాదాపు సుమారు 100కు పైన ప్రోగ్రామ్స్ ఈ 2 సంవత్సరాల్లో నేను హాజరవడం జరిగింది. అట్లా సాహిత్య అకాడమీని ఒక కమిట్మెంట్, అంకితభావంతో చేస్తున్నటువంటి ఒక సంస్థ కింద దీన్ని తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేయడం జరుగుతుంది. అట్లా కొన్ని పుస్తకాలు దాశరథి గారివి కావచ్చు, తర్వాత కాళోజీ గారివి కావచ్చు, అదేవిధంగా కొన్ని క్లాసిక్స్ అనేటువంటివి కూడా మనము ప్రచురణ చేసి వారికి అందుబాటులో తీసుకురావడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా నేను సాహిత్య సేవకు నాకు ఉన్నటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ సాహిత్య సేవకు నేను తోడ్పడుతున్నానని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. సార్, ఇది మీరు ఇప్పుడు ఈ సాహిత్య అకాడమీలో మీరు ప్రచురించిన పుస్తకాలు ఫర్ సేల్ ఉన్నాయి కదా, అంటే అవి ఏమేమి పుస్తకాలు ప్రజలకు ఎట్లా తెలియాలి? ఈ ప్రజలకు తెలిసే విషయంలో నేను ఈ సాహితీవేత్తలందరికీ సాహిత్యం మీద ఇష్టం పుట్టే విధంగా మేము సాహిత్య క్యాలెండర్ అనేటువంటి ఒక క్యాలెండర్ తీసుకొచ్చాం. పోయిన సంవత్సరం తీసుకొచ్చాము, ఈసారి కూడా 2025, 2026లో కూడా తీసుకొచ్చాము. అందులో ముఖ్యంగా మీకు ఏముంటుందంటే, మనకు ఒక తేజోమూర్తులు ఉన్నారు, సుమారు ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మంది చాలా పెద్దవాళ్ళు. అంటే ముకురాల రామరెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు, రావెల్ల వెంకటరామారావు గారు, దాశరథి గారు, బిరదరాజు గారు, అందశ్రీ గారు, గద్దర్, వీళ్ళందరి యొక్క ముఖ చిత్రాలతోటి ఒక క్యాలెండర్ తీసుకొచ్చాం. అదే క్యాలెండర్లో మనం ప్రచురించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. మా అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకాల యొక్క లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో తీసుకోవచ్చు. మాకు ఆన్లైన్లో కూడా మనకు ఆన్లైన్లో పేమెంట్ మన అకాడమీ అకౌంట్కు పే చేస్తే కూడా మనం
వాళ్ళకి పోస్ట్లో పుస్తకాలు అనేటువంటి పంపుతున్నాము. సార్ అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ఒక స్టాల్ పెడతాము. ఆ స్టాల్లో విరివిగా మనం పుస్తకాలు కొంటున్నారు. సార్ ఇంకా మనం ప్రచురణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సార్ చేస్తాం. రీజనబుల్ రేట్స్ ఉంటాయి కదా? అన్ని రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఇది ప్రాఫిట్ సంస్థ కాదు కదా, ఇది ప్రభుత్వం యొక్క సంస్థ కాబట్టి రీజనబుల్ రేట్లోనే ఇవన్నీ మనకు అమలు చేస్తాం. మీరు ఇంకా మంచి మంచి ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే ముఖ్యంగా సాహిత్య అకాడమీకి సంబంధించి మన తెలంగాణ మాండలికానికి, అంటే తెలంగాణలో మాండలిక పదాలు ఉన్నాయి, వాటికి ఒక పదకోశం ఒకటి తీసుకురావాలని ఉంది నాకు. రెండవది ఈ సాహిత్య చరిత్రను ఇంకా మనం రికార్డ్ చేయాలి. ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది తెలంగాణ ఇందాక తేజోమూర్తులని చెప్పాం, సుమారు ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. వారందరి యొక్క గ్రంథాలన్నింటినీ కూడా సాహిత్య అకాడమీలో ప్రచురణ చేసి మనం వాటిని పాఠకుల కోసం, సాహిత్య అభిమానుల కోసం సిద్ధంగా ఉంచాలనేటువంటి కోరిక నాకు ఉంది. సార్ ఇంకా ఇప్పుడు తెలంగాణ తేజోమూర్తులు ఇంకా గ్రామీణ యాసలో గ్రామీణ కళాకారులు, ఈ జానపద కళారూపాలు, జానపద సాహిత్యము, వీటికి సంబంధించిన మీ దగ్గర ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి. యాక్చువల్గా దీనికి మనకు బిరుదరాజు రామరాజు గారే పెద్ద దిక్కు మనకి, జానపద బ్రహ్మ. వారు చాలా శోధించి పరిశోధన చేసి అన్ని కళారూపాలని గ్రంథస్థం చేశారు. వారి యొక్క సేవలు మనం, అంటే వారి యొక్క ఆ గ్రంథాన్ని మనం తీసుకొని వాటిని మళ్ళీ వెలుగు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా. అంటే నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు చిందు యక్షగానం కళారూపం ఉంది, అలాగే ఒగ్గు కళారూపాలను, ఇప్పుడు ఎల్లమ్మ కథ, తర్వాత మాంధాత కథ అని ఇప్పుడు వీళ్ళు కథలు చెప్తుంటారు కదా, వాటిని ఏమైనా ప్రచురితం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఏమైనా అవసరాలు ఉంది అవన్నీ కూడా అది మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? చేయాలని ఉంది నాకు కూడా. అది ఎందుకంటే మన తెలంగాణ అంతా కూడా 85% జానపదమే అంత మన దగ్గర. కాబట్టి దీన్ని, ఎందుకంటే భరతనాట్యం, కూచిపూడి, సంగీతం ఇవన్నీ కూడా బాగా ప్రచురణలో ఉంది, శాస్త్రీయం అది. కానీ అశాస్త్రీయమైనటువంటి ఈ జానపద దీన్ని మీరేమన్నా ఇంకా ముందరికి తీసుకెళ్తాం? తప్పకుండా అది కూడా అలాంటి చేయాలని నేను విన్నపిస్తున్నాను సార్. థ్యాంక్ యూ, తప్పకుండా చేస్తాను. అది సార్. సో ఇంకా ఇప్పుడుండే ఫ్యూచర్కి, ఇప్పుడుండే పిల్లలకి, యూత్కి ఏమని చెప్తారు? మీ అడ్వైజ్ ఏంటి? ఇప్పుడున్నటువంటి యూత్ కవిత్వం బాగా రాస్తున్నారు. మేము అప్పుడప్పుడు ఈ సాహిత్య వారం కార్యక్రమంలో కవి సమ్మేళనాలు కూడా నిర్వహిస్తాం సార్. కాళోజీ పుట్టినరోజు సందర్భంగా కవి సమ్మేళనాలు చేయిస్తాము, దాశరథి పుట్టినరోజు సందర్భంగా కవి సమ్మేళనాలు చేయిస్తాము, సినారే, బతుకమ్మ, ఇట్లా ఈ వివిధ సందర్భాలలో కవి సమ్మేళనం చేసినప్పుడు ఉగాది కూడా నేను తప్పకుండా యువతకి అవకాశం ఇస్తాను. మనం ఒక 100 మందిని పిలిస్తే కనీసం 20 మందిని కవులను, యువ కవులనే పిలుస్తాం. 35 years లోపు ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి కవిత్వం చదివిస్తాము. అట్లాగే మనము వారు ఏమైనా పుస్తకాలు వేస్తే కూడా వాళ్ళు ప్రచురణ చేసుకొని వస్తే మనము ఆవిష్కరణలు కూడా చేసేటువంటి, ఒక అధికారిగా, ఒక ట్యూటర్గా, ఒక మేధావిగా మీరు ఇప్పుడు ఉండే పిల్లలకు, యూత్కు ఏమైనా అడ్వైజ్ ఇస్తారు మాస్టర్? ప్రతి యూత్ అనగానే మనకు వాళ్ళు అంటే ఇంకొక జనరేషను ట్రెడిషన్ కాపాడాలంటే ఏమి అడ్వైజ్ ఇస్తారు? ఒకటి, వాళ్ళ జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది ఏదైనా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు, ఏదైనా ఒక లక్ష్యం సాధించడానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకత్వం కోసం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారి కోసం కావచ్చు. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనము 20 నుంచి 25, 26 సంవత్సరాల వరకు ఆ పీరియడ్లో మనం కష్టపడాల్సినటువంటి సమయంలో ఎటు డీవియేట్ కాకూడదు. ఎటువంటి వ్యసనాలకి, చెడు అలవాట్లకి డీవియేట్ కాకుండా సింగిల్ ఫోకస్ మైండ్గా మనము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదివితే తప్పకుండా, అంటే ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము. ఒకటి. రెండవది, ముఖ్యంగా మనం ఎక్కడ పోయి ఏం చేసినా కూడా మన యొక్క అస్తిత్వమైనటువంటి ఈ సంగీతము, సాహిత్యము, సంస్కృతి, ఇవన్నింటినీ కూడా మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏ దేశంలో పనిచేసినా, ఏ రాష్ట్రంలో పనిచేసినా, ఏ ప్రాంతంలో పనిచేసినా మన యొక్క అస్తిత్వానికి మూలాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిబింబం ఏమవుతుందో మన సంస్కృతి, ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే మనం చాలా సంతోషంగా జీవిస్తాం. డబ్బు ఇవన్నీ వస్తాయి, కానీ మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క సంస్కృతిని కోల్పోతే మనకు ఆనందం అనేటువంటిది అందులో ఉండదు. కాబట్టి యువతకు చెప్పేది, మనము మనదైనటువంటి అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మనం జీవనం కొనసాగించాలని నేను ఈ సందర్భంగా. మీకు పర్సనల్గా ఏమైనా రివార్డ్స్ లాంటివి వచ్చాయా మాస్టర్?
పర్సనల్గా నేను ఇదివరకు పనిచేసినప్పుడు జన్మభూమిలో అంటే మొదట్లో ఉద్యోగంలో చేరినప్పుడు అంటే మీ సాహితీ ప్రక్రియలో మీకు ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ కానీ ఏమైనా సాహితీ వచ్చాయా? ప్రక్రియలో ఉగాది పురస్కార అవార్డులు ఇచ్చారు, తర్వాత చాలా సన్మానాలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో మీ సాహితీ ప్రక్రియ ఏమైనా కొనసాగించారా మాస్టర్? ఇతర రాష్ట్రాల్లో ఏమీ చేయలేదు. ఇతర దేశాల్లో ఏమైనా వెళ్ళారా మాస్టర్? వెళ్ళలేదు, సాహిత్యపరంగా వెళ్ళలేదు. మీ ఫ్యూచర్ ఇంకా బాగా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఇంకా ఈ సాహితీ ప్రక్రియలో మీ వంతు ఒక ఐకానిక్గా ప్రజెంటేషన్ ఇవ్వాలని మా తెలంగాణ కళారత్నాల తరఫున మేము కోరుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం.